హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా పేరు యోగిని, నేను న్యూజిలాండ్లో ఉంటాను అండ్ నేను ఇక్కడ హెల్త్ సెక్టర్లో వర్క్ చేస్తాను. అయితే మనం వేరియస్ కండిషన్స్ మీద డిస్కస్ చేసుకున్నాం కదా, లైక్ డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని, థైరాయిడ్ డిసార్డర్స్ అని. ఈరోజు యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వాళ్ళకి లైక్ ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పమని చెప్పారు. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ అన్నది చాలా ఎక్కువైపోయింది అనమాట ఇప్పుడున్న జనరేషన్స్లో. సో వాట్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఫస్ట్ చూద్దాం. ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయి 1 year అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. ఇన్ఫర్టిలిటీకి ఎన్నో రీజన్స్ ఉంటాయి. సో ఇదివరకు అయితే లైక్ ఇన్ ఓల్డెన్ డేస్ ఓన్లీ ఫీమేల్ని బ్లేమ్ చేసేవారు అనమాట ప్రెగ్నెన్సీ రాకపోతే. బట్ యాక్చువల్లీ ఫీమేల్ ఒక్కలే దానికి రీజన్ కాదు, ఈవెన్ మేల్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఇన్ఫర్టిలిటీ రావడానికి. సో ఈరోజు మనం చూద్దాము అసలు వాటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏంటి. మీకు గుర్తుందా, మన ఛానల్లో ఎప్పుడు ప్రివెన్షన్ మీదే మనకి ఫోకస్ ఉంటుంది. సో ఏ విధంగా మనము ఈ ఇన్ఫర్టిలిటీ అన్నది అవాయిడ్ చేయగలుగుతామో కూడా చూద్దామండి. సో ఇన్ఫర్టిలిటీ వచ్చేసి కాజెస్. సో కాజెస్ ఏమనుకుంటున్నారు అంటే ఈ పిల్లలు పుట్టకపోవడానికి కాజెస్ వచ్చేసి ఫీమేల్స్లో మేల్స్లో సపరేట్గా ఉంటాయి మళ్ళీ. ఎందుకంటే ఫీమేల్స్లో వచ్చేసి వాళ్ళకి పిసిఓడి అనేది మీరు వినే ఉంటారు. సో అదొక ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఎండోమెట్రియోసిస్ అన్నది కూడా ఒక ప్రాబ్లం అనమాట ఫీమేల్స్లో. అంతేకాకుండా ఈవెన్ పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, ఒకవేళ అసలే రెగ్యులర్గా అంటే అప్పుడప్పుడు వచ్చినా కానీ కొంతమంది అసలు పీరియడ్సే రాకపోవడం, ఇవన్నీ కాజెస్ అనమాట. సో ఫీమేల్స్లో మెయిన్గా ఏంటి అంటే ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే ఎగ్ రిలీజ్, 2 ఓవరీస్ ఏవైతే ఎగ్ రిలీజ్ చేస్తాయో, ఎగ్ అనేది మనం నార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడతాం కానీ వాటిని ఓవమ్ అంటాం అనమాట. సో అవి 2 రిలీజ్ అవుతాయి అనమాట ఎవ్రీ మంత్. అంటే కొన్ని కండిషన్స్లో ఎక్కువ కూడా రిలీజ్ అవ్వచ్చు. సో అలాంటప్పుడు ఓవమ్ అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం. ఒకవేళ ఎగ్ రిలీజ్ అవుతుంది కానీ ఎగ్ అన్నది ఎక్కడ ఫర్టిలైజేషన్ అవుతుంది అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో. సో అక్కడ వరకు అది వెళ్ళగలుగుతుందా, అంటే దాని మొటిలిటీ ఎలా ఉంది, ఎగ్ ఒక మూమెంట్ ఎలా ఉంది, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ అయినప్పుడు అంటే స్పర్మ్ అండ్ ఎగ్ లైక్ యునైట్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అవుతుంది అనమాట చిన్నగా. అది యూటరస్కి రావాలి. ఓకే, యూటరస్కి అది ప్రాపర్గా మూవ్ అవ్వగలుగుతుంది. ఒకవేళ మూవ్ అయినా కానీ యూటరస్లో ప్రాపర్గా ఇంప్లాంట్ అవ్వగలుగుతుందా, అంటే ప్రాపర్గా దాని యూటరస్లో అతుక్కోగలుగుతుందా, ఇవన్నీ కూడా లైక్ ఎన్నో ఇష్యూస్ ఉంటాయి అన్నమాట లైక్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి. సో ఇవన్నీ కాకుండా హార్మోనల్ చేంజెస్. సో మెయిన్గా ఏంటి అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ డిజార్డర్ అనేది మనం చూస్తున్నాం కదా. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తాం. నౌ కమింగ్ టు ద మెయిల్లో మెయిన్గా 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ని చూస్తాం. ఒకటి స్పర్మ్ కౌంట్ అన్నది ఇంపార్టెంట్. ఓకేనా, స్పర్మ్ కౌంట్ ఉన్న దానికన్నా తక్కువ ఉంది అంటే దెన్ డెఫినెట్గా అక్కడ లైక్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఓకే, స్పర్మ్ కౌంట్ బాగుంది కానీ స్పర్మ్ మొటిలిటీ లైక్ అది స్పర్మ్స్ మూవ్ అయ్యేది అంటే యాక్టివ్గా హెల్దీగా ఉన్న స్పర్మ్స్ ఎన్ని. సో అవి కూడా అంటే క్వాలిటీ ఇంపార్టెంటే, క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే అనమాట. సో మేల్స్లో ఇదొక లైక్ ప్రాబ్లం. సో ఇప్పటి వరకు మనము లైక్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దాని కాజెస్ ఏంటో చూసాం కదండి. ఇప్పుడు యాక్చువల్గా ఫీమేల్స్లో మన లైక్ 4 phases ఉంటాయన్నమాట ఎవ్రీ మంత్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెన్స్ట్రువల్ ఫేజ్ వచ్చేసి ఐడియల్గా చాలా ఉమెన్స్లో 5 days మెన్స్ట్రుయేషన్ ఉంటుంది. మెన్స్ట్రుయేషన్ అయిన కాడి నుంచి లైక్
ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అంటే ఈ ఓవ్యులేటరీ ఫేస్ అనేది 12 to 16 days ఫ్రమ్ ద మెన్స్ట్రుయేషన్. సో మెన్స్ట్రుయేషన్ అయినప్పటి నుంచి 12 to 16 days అన్నది ఎగ్ రిలీజ్ అయ్యే టైం అనమాట. ఎగ్ రిలీజ్ అయిన టైంలో లైక్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫీమేల్స్కి ఎలా తెలుస్తుంది ఎగ్ రిలీజ్ అయిందా లేదా అన్నది కూడా నేను మీకు చెప్తాను. సో ఫీమేల్స్కి ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డేట్ లైక్ మెన్స్ట్రువల్ డేట్స్ నుంచి 12 to 16 days అని చెప్పాను కదా, ఆ టైంలో మీకు బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా అంటే ఫీవర్ కింద ఉందా, అబ్డామినల్ పెయిన్ అంటే పొత్తి కడుపు దగ్గర లైక్ నొప్పిగా ఉన్నా, దెన్ యూ కెన్ డిటెక్ట్ దట్ లైక్ ఓవ్యులేషన్ అయ్యింది అన్నట్టు. ఓకే, సో ల్యూటియల్ ఫేజ్ వచ్చేసి ఓవ్యులేషన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మెన్స్ట్రుయేషన్ ఫేజ్ ఉంటుంది కదా, దాన్ని అంటారనమాట. సో ఓవ్యులేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈవెన్ మనకి ఫోన్స్లో కూడా లైక్ ఓవ్యులేషన్ క్యాలిక్యులేట్ చేసుకునే ఒక యాప్ ఉందన్నమాట. సో దాన్ని బట్టి కూడా ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అన్నది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఐడియల్గా ఏంటి అంటే ఇప్పుడున్న లైక్ ఓల్డర్ జనరేషన్స్లో ఏంటి అంటే 30 వచ్చేసేటప్పటికి లైక్ దే యూస్ టు బిల్డ్ దే ఫ్యామిలీ అంటే పిల్లలు పుట్టేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఆఫ్టర్ 30 పిల్లలు పుట్టడం వల్ల సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దిస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.